ప్రపంచ మానవాళి చరిత్రలో నాగరికతలు పుట్టి రూపుమాసిపోయాయి. గొప్ప సామ్రాజ్యాలు వెలిసి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ యుగాలు మారినా కాలం తన రూపాన్ని మార్చుకున్న వేల సంవత్సరాలుగా అనాదిగా తన చైతన్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఏకైక నగరం మన కాశీ. కాశీ అంటే సంస్కృతంలో ప్రకాశించేది అని అర్థం అన్నమాట. దివ్యజ్ఞాన కాంతితో వెలిగిపోయే భూమి కనుక దీనికి ఆ పేరు వచ్చింది. సనాతన ధర్మంలో ఈ క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత వర్ణనాతీతం. పురాణాల ప్రకారం ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అవతరించిన సమయంలో పరమశివుడు తన ఆనంద తాండవం కోసం సృష్టించిన ఆనంద కాననమే ఈ కాశీనగరం. ఈ నగరం లౌకికమైన భౌగోళ సరిహద్దులకు అతీతమైనది. ఈ కాశీనగరం భూమిపై కాక ఆ ఈశ్వరుని త్రిశూలంపై నిలిచి ఉంటుందన్నది సనాతన పురాణాలు నిరూపిస్తున్నాయి. ప్రళయకాలంలో సకల చరాచర జగత్తు నీటిలో మునిగిపోయిన శివుడు ఈ క్షేత్రాన్ని తన త్రిశూలంపైకి లేపి రక్షిస్తాడని, అందుకే ఇక్కడ మరణించిన ప్రతి జీవికి పరమశివుడే స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. అసలు కాశీని వారణాసి అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? వరుణ, అసి అనే రెండు నదుల కలయిక మధ్య వెలిసినందుకు దీనికి వారణాసి అనే పేరు వచ్చిందన్నమాట. గంగమ్మ తన ఉత్తర వాహినిగా రూపాంతరం చెంది శివుడి పాదాలకు అభిషేకిస్తూ ప్రవహించే ఏకైక దివ్యక్షేత్రం మన కాశీ. మీరు కనుక కాశీని దర్శించాలనుకుంటే పార్ట్ 1 వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో మన తెలుగు వాళ్ళు కాశీలో ఎక్కడ స్టే చేయాలి, ఏ ప్రాంతాలు సందర్శించాలి, అదేవిధంగా ఎక్కడ మంచి హోటల్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను పార్ట్ 1లో వీడియోలో చెప్పాను అన్నమాట. అదేవిధంగా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా చరిత్రలోకి అడుగు పెడదాం. చరిత్రకారుల అధ్యయనాల ప్రకారం కనీసం 3000 నుండి 5000 సంవత్సరాల మధ్య సుదీర్ఘమైన లిఖితపూర్వక చరిత్ర కలిగిన నగరాలలో వారణాసి అగ్రస్థానంలో నిలుస్తుందన్నమాట. మార్క్ ట్వైన్ అనే ప్రసిద్ధ రచయిత అన్నట్లు కాశీ చరిత్ర కంటే పురాతనమైనది, సాంప్రదాయం కంటే ప్రాచీనమైనది, పురాణాల కంటే ముందటిది. వీటన్నిటినీ కలిపితే ఎంత చరిత్ర అవుతుందో దానికి రెట్టింపు చరిత్ర ఉన్న నగరం కాశీనగరం అన్నమాట. వైదిక కాలం నుండి ఈ నగరం సమస్త భారతీయ విద్యలకు, తత్వశాస్త్రాలకు, సంస్కృత భాషలకు, సంగీత సాహిత్యాలకు మరియు వేదాంత చర్చలకు రాజధానిగా విరాజిల్లింది. ప్రాచీన కాలంలో భారతదేశ నలుమూలల నుండి మహాపండితులు, ఋషులు, వేదాంతులు కాశీకి వచ్చి తమ జ్ఞానాన్ని పరీక్షించుకోవాలనుకునేవారు. కాశీ పండిత పరిషత్ ఆమోదం పొందితేనే ఏ సిద్ధాంతానికైనా ప్రామాణికత లభించేది. సద్గురు ఆది శంకరాచార్యుల వారు తన అద్వైత సిద్ధాంతాన్ని జగత్కు చాటడానికి కాశీ క్షేత్రాన్నే ఎంచుకున్నారు. ఇక్కడే ఆయనకు విశ్వనాథుడు చండాలుని రూపంలో దర్శనమిచ్చి జ్ఞానబోధ చేశాడని చరిత్ర చెబుతుంది. అలాగే గౌతమ బుద్ధుడు తనకు జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి ధర్మం ప్రబోధాన్ని కాశీకి సమీపంలో ఉన్న సార్నాథ్లోనే ఉపదేశించాడు. జైన మతానికి చెందిన 8వ తీర్థకారుడైన సుపార్శ్వనాథుడు, 23వ తీర్థకారుడైన పార్శ్వనాథుడు జన్మించిన పవిత్ర భూమి కూడా ఈ వారణాసియే కావడం విశేషం. కాశీ ప్రయాణం కేవలం ఆధ్యాత్మిక వైభవాలతోనే కొనసాగలేదు. ఈ నగరం ఎన్నో భయానకమైన దండయాత్రలను, వినాశాలను కూడా తట్టుకొని నిలబడింది. 11వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు మధ్యయుగంలో విదేశీ దండయాత్రల వల్ల కాశీనగరం, ఇక్కడి ప్రాచీన దేవాలయాలు తీవ్రమైన విధ్వంసానికి గురయ్యాయి. 1194లో మహమ్మద్ ఘోరీ సేనాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కాలం నుండి ప్రారంభించి ఆ తర్వాత వచ్చిన అనేక మంది సుల్తాన్లు మరియు మొఘల్ చక్రవర్తుల కాలంలో కాశీలోని వందలాది దివ్య ఆలయాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా 1669లో ఔరంగజేబు పాలనలో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదును నిర్మించారు. ఆ సమయాల్లో భక్తులు పరమశివుని జ్యోతిర్లింగాన్ని కాపాడుకోవటానికి దాన్ని జ్ఞానపాపి బావిలో దాచి ఉంచారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఎన్నిసార్లు ధ్వంసమైన కాశీ తన ఆధ్యాత్మిక చైతన్యాన్ని మాత్రం కోల్పోలేదు. 18వ శతాబ్దంలో మరాఠా పాలకుల కాలంలో ఈ నగరానికి మళ్ళీ స్వర్ణయుగం వచ్చింది. ఇండోర్ మహారాణి దేవి అహల్యాబాయి
హోల్హర్ 1780లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రస్తుతం మనం చూస్తున్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాత పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయ శిఖరానికి ఏకంగా 1000 కిలోల బంగారంతో స్వర్ణతాపనం చేయించారు. మరాఠాలు, పీష్వాలు, రాజపుత్ర రాజులు గంగానది ఒడ్డున అద్భుతమైన ఘాట్లను, రాతి భవనాలను నిర్మించి కాశీకి నేటి మనోహరమైన రూపాన్ని ఇచ్చారు. కాశీనగరం కేవలం రాళ్ళు కట్టడాల నగరం కాదు, ఇది ఒక జీవన విధానం. సంస్కృతి, కళలు, భక్తి రసాల మేళవింపు. సంబీర్, కబీర్దాస్, తులసీదాస్ వంటి గొప్ప భక్తి కవులు ఈ నేలపైనే నివసించారు. సంస్కృత రామాయణాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా రామచరితమానస్గా తులసీదాస్ ఇక్కడే రచించారు. ఇక సంగీత ప్రపంచంలో కాశీ నగరానికి ఉన్న పేరు ప్రసిద్ధమైనది. భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ తన షెహనాయ్ స్వరాలతో కాశీ విశ్వనాథుడికి సేవ చేస్తే, పండిత్ రవిశంకర్ తన సితార్ తంతులతో ప్రపంచాన్ని మైమరిపించారు. భారతీయ చేనేత రంగానికి గర్వకారణమైన బనారసీ పట్టుచీరల కళ తరతరాలుగా ఈ మట్టిలో నుంచే శోభిల్లుతుంది. కాలచక్రంలో ఎన్ని మార్పులు వచ్చినా కాశీ తన ప్రాచీన ఆత్మను కోల్పోకుండా ఆధునికతను సంతరించుకుంది. ఇటీవలే నిర్మించిన కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ఈ ప్రాచీన నగరానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చింది. గంగానది నుంచి నేరుగా విశ్వనాథుడి ఆలయం వరకు విశాలమైన దారితో భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తోంది. వేల ఏళ్లుగా నిరంతరాయంగా వెలుగుతున్న ఈ జ్ఞానజ్యోతి జనన మరణాల చక్రాన్ని దాటించే ఈ మోక్షపురి ప్రపంచంలో ఉన్నంతకాలం తన ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్ముతూనే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్ అనే నినాదంతో ఈ కాశీ క్షేత్రానికి నమస్కరిస్తూ జై శ్రీ కాశీ విశ్వనాథ్. వారణాసికి అవతల ఒడ్డున పవిత్ర గంగా నది తీరాన ఎర్రటి ఇసుకరాతితో గంభీరంగా నిలిచి ఉన్న చారిత్రక కట్టడమే రామ్నగర్ కోట. దీనిని 1750వ సంవత్సరంలో అప్పటి కాశీ నరేష్ రాజా బల్వంత్ సింగ్ మొఘల్ మరియు హిందూ రాజస్థానీ నిర్మాణ శైలుల కలయికతో అత్యంత పటిష్టంగా నిర్మించారు. అప్పటి నుండి ఈ కోట వారణాసి రాజవంశానికి అధికారిక నివాసంగా మరియు వారి వైభవానికి ప్రతీకగా నిలిచింది. నేటికి వారణాసి ప్రస్తుత రాజు మరియు రాజకుటుంబం ఈ కోటలోనే నివసిస్తుండటం దీని ప్రధాన విశిష్టత. ఈ కోట కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ఇది వారణాసి యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వ కేంద్రం. కోటలోని ఒక భాగాన్ని సరస్వతి భవన్ అనే పేరుతో మ్యూజియంగా మార్చారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న మ్యూజియం. ఈ మ్యూజియం వారణాసి రాజవంశానికి చెందిన అమూల్యమైన వస్తువుల సేకరణకు నిలయం. ఇందులో పాతకాలపు విలాసవంతమైన అమెరికన్ కార్లు, ఏనుగుల అంబారీలు, వెండి మరియు బంగారు పూత పూసిన ఏనుగుల అలంకరణ వస్తువులు, పాతకాలపు గడియారాలు, ఖడ్గాలు, తుపాకీలు మరియు వివిధ రకాల ఆయుధాలు ప్రదర్శించబడ్డాయి. వీటితో పాటు రాజులు ఉపయోగించిన వస్త్రాలు, చిత్రపటాలు మరియు అరుదైన పాత ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కోటలో ఉన్న సరస్వతి భవన్ గ్రంథాలయంలో వేల సంఖ్యలో అరుదైన మరియు పురాతన సంస్కృత, పర్షియన్ మరియు ఉర్దూ వ్రాతపత్రులు ఉన్నాయి. ఇవి భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిపై పరిశోధకులకు చాలా విలువైనవి. ఈ కోటతో ముడిపడి ఉన్న మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా నిర్వహించే రామలీలా వేడుకలు. ఈ రామలీల అత్యంత పురాతనమైనది మరియు సుమారు 200 సంవత్సరాలకు పైగా ఇదే సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడుతుంది. దీనికి రాజకుటుంబం మరియు వేలాది మంది ప్రజలు హాజరవుతున్నారు. ఇదండి ఈ రామ్నగర్ కోట విశిష్టత. ఈ కోటలోకి మేము వెళ్ళాక పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మొత్తం పాత రోజుల్లో జరిగిన యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, పాత కార్లు, తర్వాత ఏనుగు తొడుగులు, పుల్లుల చర్మాలు అన్నీ కూడా, రైఫిల్ అన్నీ కూడా ఉన్నాయండి. అసలు చాలా చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. అయితే మాత్రం మీరు తప్పకుండా చూడాల్సింది కాశీ మాత్రం వెళ్ళినట్లయితే. అసలు కాశీ యాత్ర అంటేనే మన హిందువులకు ఒక ఎమోషన్ అండి. ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే, నేను వెళ్ళింది నార్త్ ఇండియా కాదు సౌత్ ఇండియానా అనిపించింది.
ఏ ఆలయంలో చూసినా ఏ ప్రదేశాలు చూసినా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మొత్తం అంతా కూడా పండగ వాతావరణంలా ఉంది కాశీ అంతా, డే అండ్ నైట్. ఇది అస్సీ ఘాట్ అండి. గంగా హారతి ఇక్కడి నుంచి కూడా చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇక్కడ మంచి మేళా జరుగుతుంది. పిల్లలకి ఆడవాళ్ళకి మంచి వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఆట సామాగ్రి ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా తినడానికి గంగా నది ఒడ్డున ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఉదయాన్నే మేము బోట్ షికార్ చేసి ప్రైవేట్ బోట్లో మొత్తం ఘాట్లన్నీ సందర్శించాము. మళ్ళీ నైట్ కూడా మేము ప్రైవేట్ బోట్ కాదు, ఇదైతే మొత్తం పబ్లిక్ అనమాట. మనిషికి ఒక 100 రూపీస్ అనమాట. మళ్ళీ అవి 100 ఇచ్చి మనిషికి 100 మేము పే చేసి మొత్తం అన్ని ఘాట్లు ఇంకొకసారి మంచిగా సందర్శించాము. చాలా చాలా బాగుందండి. ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపించే ప్లేస్ ఏదైనా ఉందంటే కాశీ అని చెప్తాను. ఒకప్పుడు విశ్వనాథుడి ఆలయంలోకి వెళ్ళటానికి చాలా చిన్న గల్లీలే ఉండేవి, చిన్న రోడ్లే ఉండేవన్నమాట. ఈ మధ్య మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారిడార్ను నిర్మించారు. ఇవి డైరెక్ట్గా భక్తులను కాశీ విశ్వనాథ్ ఆలయానికి తీసుకెళ్తుందన్నమాట ఘాట్ మీదుగా. మేము మా కాశీ యాత్రను ఇక్కడ 2 రోజులు స్టే చేసి ముగించుకున్నామండి. మంచి మంచి అనుభవాలతో ఇక్కడి నుంచి అయోధ్య బయలుదేరుతున్నామన్నమాట. మీరు కూడా మాతో పాటు కాశీ సందర్శించుకున్నారని ఈ వీడియోలో నేను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా కాశీ వెళ్ళాలని ఆ విశ్వనాథుని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య వీడియోని మీకు షేర్ చేస్తానండి. ఇదే విధంగా మీ సపోర్టు లవ్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హర హర మహాదేవ శంభో శంకర, జై కాశీ విశ్వనాథ్కి. కాశీ టు అయోధ్య 3 గంటల ప్రయాణం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోలు పెడతాను. కలుసుకుందాం. బాయ్.